కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తెనకు పయనమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళనకి నిధులు అడగనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదల చేయాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టుల ఆమోదం, చేపట్టాల్సిన పనులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మిషన్ భగీరథ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ సహా పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులపై స్పష్టత కోరనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. ఆ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కీలకంగా మారాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రులతో జరిగేటువంటి మీటింగ్లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తెనకు పయనమయ్యారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఢిల్లీలో? మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జలవనరుల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి, ఒకటి సీతారామ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలో ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు చెందినటువంటి ప్రాజెక్టు సంబంధించి అనుమతులు ఇంకా మంజూరు కావాల్సి ఉంది. దాంతోపాటు ప్రధానంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఇంకా అనుమతులు రావాలి, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయింపులు జరగాలి. వీటికి సంబంధించితో పాటు ఎస్ఎల్బీసీలో ఇప్పుడు జరిగినటువంటి దుర్ఘటన, జరుగుతున్నటువంటి సహాయక చర్యల గురించి కూడా వివరించి ఆ మేరకు ఏ రకంగా దీనికి కేంద్రం నుంచి ఇంకా ఏదైనా అదనంగా సహాయం కావాలన్న అంశంపై కూడా వారి ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి మంత్రితో మాట్లాడే అవకాశం ఉంది. దాంతోపాటు మధ్యాహ్నం ఇంకా సమయం అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు, కానీ తర్వాత సాయంత్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్టు సంబంధించి ఇంకా ఆమోదం పొందాలి. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన దీన్ని ఆమోదింపజేసుకుని ఆ మేరకు వేగంగా పట్టణాభివృద్ధి చేసేందుకు గాను హైదరాబాద్ అభివృద్ధికి కొన్ని ప్రాజెక్టులు కూడా వీటన్నిటి కూడా చర్చించి ఆ మేరకు అనుమతులు పొందే అవకాశం ఉంది. రకంగా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి చెందినటువంటి అనేక ప్రాజెక్టుల అనుమతులు, అదేవిధంగా నిధుల కేటాయింపులు, వీటికి సంబంధించి ఇద్దరు మంత్రులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. అయితే ఢిల్లీ టూర్ లో భాగంగా పలు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి ప్రసాద్? బహుశా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 7వ తారీఖు మరొకసారి ముఖ్యమంత్రిని, అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను ఢిల్లీకి రావాలని కోరే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ చెందినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు వారిద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి. ఆ తర్వాత 10వ తారీఖు కూడా మరొకసారి భేటీ అయ్యి రాష్ట్ర పిసిసి కార్యవర్గ ఏర్పాటు, కూర్పుపై కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరితగతిన ఈ 2 అంశాలు, ఒకటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, అదేవిధంగా పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బహుశా అహ్మదాబాద్లో ఏప్రిల్ 10వ తారీఖు జరగబోతున్నటువంటి ఏఐసిసి సమావేశానికి ముందుగానే ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. కాబట్టి పిసిసి కార్యవర్గం త్వరలోనే కూర్పుకు సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.